హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మామిడికాయ కేసరి చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు కొలతలతో సహా చెప్తానండి మీకు. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి, సుజీ అంటారు కదా, అది ఒక కప్పు తీసుకున్నాను. పంచదార ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పు వచ్చేసి మామిడికాయ ప్యూరీ తీసుకున్నాను. ఈ మామిడికాయ చెక్కు మొత్తం తీసేసి మిక్సీకి బట్టి మెత్తగా పట్టించానండి. 4 యాలకులు తీసుకున్నానండి, పౌడర్ చేసి తర్వాత వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేతిలో ఫ్రై చేసుకుందాము. నెయ్యి అయితే ఒక 4 స్పూన్లు అయినా పడుతుందండి, ఒక 4-5 స్పూన్లు పట్టొచ్చు. నెయ్యి 2 స్పూన్లు తీసుకున్నానండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ నేతిలోనే మళ్ళీ సుజీ ఫ్రై చేసుకుందామండి. మంచిగా ఫ్రై చేసుకుందాము. మంచి సువాసన వస్తుందండి ఇది ఫ్రై అయిన తర్వాత. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో 3 కప్పులు వాటర్ పోసుకుందాము. సుజీ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు వాటర్ అండి. మీరు కొద్దిగా లూజుగా తినాలి అనుకుంటే ఇంకొక కప్పు వాటర్ అయినా తీసుకోండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి. షుగర్ కరిగిన తర్వాత మ్యాంగో ప్యూరీ వేసుకుందాము. మామిడికాయ పేస్ట్ అండి, బాగా కలిసిపోయే వరకు తిప్పుకుందామండి. వచ్చిందండి, డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు యాలక పొడి వేస్తున్నాను. ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. అయిపోయిందండి, ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం అయితే లేదండి, గోరువెచ్చలుగా తింటేనే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే అది ఒక రుచిగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే బాగుంటుందండి. ఇది రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే కొలతల ప్రకారం చెప్పాను కదండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.